ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన నైట్స్ అంతా కూడా ఆ బ్యారియర్ బయట ఉండి ఎలాగైనా సరే లోపలికి వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు గానీ, బట్ వాళ్ళ వల్ల కుదరదు. ఎందుకంటే వీళ్ళని ఎవరైతే బయట నుంచి స్టాప్ చేసేస్తారో వాళ్ళు కింద నుంచి ఆ మిడ్గర్ అకాడమీ కిందుండే టన్నల్స్ కిందుండే బేస్‌మెంట్ దగ్గర నుంచి ఒక్కసారిగా ఈ హోల్ మిడ్గర్ అకాడమీని కంట్రోల్ చేశారు. సో, ఆ విధంగా వీళ్ళు తలుచుకున్నా సరే కింద టన్నల్స్ నుంచి కూడా లోపలికి ఎంటర్ కాలేరని చెప్పి మన ఐరిస్ పాపతో చెప్పడంతో ఇంకా ఐరిస్ పాప కూడా కోపంగా అది అసలు ఎలా సాధ్యం, కింద ఉండే టనల్స్ కేవలం కొంతమందికి యాక్సెస్ కదా, ఇది ఎలా జరిగింది అనడంతో ఇంకప్పుడే అక్కడ ఉండే నైట్ కూడా ఇదంతా కూడా ఆ మిస్టర్ జెనోన్ పని అంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో మన ఆల్ఫా పాప అలాగే ఆ మిడ్గర్ అకాడమీ ఆడిటోరియం పై నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే న్యూ పాప సిగ్నల్ ఇస్తుందో కిందికి వెళ్ళి రచ్చలేపుదాం అన్నట్లు. అండ్ ఇంకొక సీన్లో రోజ్ పాప కూడా ఎప్పుడైతే తన మ్యాజిక్ వర్కౌట్ అవుతుందో అందరి తలలు కూడా నరికేద్దామని చెప్పి రెడీగా ఉంటుంది. అండ్ ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ప్లాన్స్లో ఉండగా ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన సిడ్గాన్కి ఇంకా పక్కన ఉండే మన షెర్రీ పాపకి వాళ్ళు పనిచేస్తుండే ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ వెంటనే షెర్రీ పాప తన దగ్గర ఉండే ఆర్టిఫిషియల్ అయితే తను న్యూట్రలైజ్ చేసిస్తుంది. ఇంకా దాన్ని చూసిన సిడ్గాడు వావ్ ఇట్స్ అమేజింగ్ అనడంతో ఇంక షెర్రీ పాప కూడా ఇప్పుడు మనం తలుచుకుంటే ఆ ఐ ఆఫ్ ఎవరెన్స్ని అయితే కంట్రోల్ చేయగలం, బట్ దీనికి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం వెళ్ళి దానికి దగ్గరగా ఉండాలి అనడంతో ఇంకా మాటలనే సిడ్గాడు కూడా సరే దానికి నేను హెల్ప్ చేస్తా అంటాడు. బట్ ఈ గ్యాప్లోనే షెర్రీ పాప నాకు అండర్వే మార్గం తెలుసు అని చెప్పి వెంటనే బుక్స్ కదపడంతో ఒక్కసారిగా అక్కడ వీళ్ళకి ఒక టనల్ కనపడుతుంది. అండ్ దాన్ని చూసి వీళ్ళు ఎక్సైట్ అవుతారు. కానీ ఈ గ్యాప్లోనే షెర్రీ పాప తన ఫ్లాష్ బ్యాక్ని అయితే సిడ్గానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్గా తన చిన్న వయసులో ఉన్నప్పుడే తన మదర్ని అయితే ఒక పర్సన్ చంపేసి ఉంటాడు. ఇంకా తను వెంటనే వెళ్ళి తన మదర్ని చూస్తే అక్కడ ఆ కిల్లర్ ఫేస్ అయితే తనకు కనపడదు. ఆ నెక్స్ట్ సీన్లో వాళ్ళ అమ్మకు ఫ్యూనరల్ చేస్తున్నప్పుడు అప్పుడే తన ఫాదర్ అయిండే లూనాట్ అక్కడికి వచ్చి తనతో మాట్లాడి యాక్చువల్గా మీ అమ్మ నన్ను ఎంతో ప్రేమించింది అండ్ తను నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ కూడా, తను చనిపోయే టైంలో నాతో ఒక్కటే విషయం ప్రామిస్ చేసుకుంది, నేను ఎప్పుడు కూడా నన్నే జాగ్రత్త చూసుకుంది, సో నువ్వు నాతో పాటు ఉంటావా షెర్రీ అనడంతో ఇంకా తను ఆ రోజు నుంచినే వాళ్ళ ఫాదర్ అంటే లెఫ్టినెంట్ అయితే ఉంటుంది. అండ్ అలా ఇప్పటి వరకు అయితే జరిగింది. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ నాన్న ఎలాగైనా సరే డేంజర్లో ఉంటే తనని కాపాడాలని చెప్పి షెర్రీ పాపడంతో ఇంకా ఆ మాటలైన సెడ్గాడ్ కూడా తప్పకుండా కాపాడదాం, బట్ ఆయన ఎక్కడున్నారో ముందు నువ్వు అది తెలుసుకోవాలని చెప్పి ఆడిటోరియం వైపు చూస్తూ ఉంటాడు. అండ్ ఆడిటోరియంలో ఆ ఆర్మర్ పర్సన్ కూడా మిస్టర్ రెక్స్గాన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ బట్ ఎటువంటి సమాచారం రాకపోవడంతో తను కూడా ఎంతో ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతూ ఉంటాడు. అసలు నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆ ఆర్టిఫిషియల్ తెస్తాడా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ గ్యాప్లోనే కొంతమంది ఫేక్ షాడో గార్డెన్ పర్సన్స్ అక్కడ ఉండే డార్క్ నైట్స్ని కాల్చి చంపుతూ ఉంటే ఇంకా అప్పుడే దాన్ని చూస్తున్న రోజ్ పాప ఎంత కోపంగా ఉన్నా సరే వెంటనే వాళ్ళని ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ మ్యాజిక్ రిటర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతుంటుంది. అండ్ అదర్ నైట్స్ రెచ్చగొడుతున్నా సరే మీరు అన్నీ మూసుకొని సైలెంట్గా కూర్చోండి అంటుంది. ఇంకా అలా వెంటనే వీళ్ళంతా సైలెంట్గా ఉన్నా అప్పుడే అక్కడికి పాక్కుంటా మన షెర్రీ పాప వస్తుంది. ఇంకా వచ్చిన వెంటనే అక్కడ ఉండే సిచ్యువేషన్ అంతటిని కూడా అనలైజ్ చేసి అండ్ వెంటనే ఆర్మర్ పర్సన్ దగ్గర ఉండే ఆ ఐ ఆఫ్ ఎవరెన్స్ని కూడా చూసేసి ఓకే ఇప్పుడు నేను కనిపెట్టా, ఇప్పుడు నా నాన్నను కాపాడాలి అని చెప్పి వెంటనే ఆ ఆర్టిఫిషియల్ని యాక్టివేట్ చేసి ఒక్కసారిగా దాన్ని ఆ ఐ ఆఫ్ ఎవరెన్స్ వైపు అయితే విసురుతుంది. అండ్ దెబ్బకి దాని అంతటికీ కావాల్సిన కోఆర్డినేషన్ దొరకడంతో అది వెంటనే ఆకాశంలో ప్రకాశించడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడుండే నైట్స్కి ఇంకా ఆ ఫేక్ షాడో గార్డెన్ టీమ్కి అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం అయితే అర్థం కాదు. కానీ ఈ గ్యాప్లోనే ఆ ఆర్టిఫిషియల్ అయితే ఐ ఆఫ్ ఎవరెన్స్ని అన్లాక్ చేయడంతో ఒక్కసారిగా ఆ రెండు కొలైడ్ అయిపోయి వాళ్ళు ఇప్పటి వరకు పెట్టిండే ఆ మ్యాజికల్ బ్యారియర్ అయితే రిమూవ్ అయిపోతుంది. అండ్ అక్కడ ఉండే ప్రతి ఒక్క డార్క్ నైట్కి కూడా వాళ్ళ పవర్స్ అనేటివి వాళ్ళ మ్యాజిక్ అనేది మళ్ళీ యూజ్ చేసుకునేటట్లు వాళ్ళకైతే పవర్స్ వస్తాయి. ఇంకా దీన్ని సెండ్ చేసిన రోజ్ పాప ఒక్కసారిగా గాలికి ఎగిరి అక్కడ ఉండే ఒక ఫేక్ షాడో గార్డెన్ పర్సన్ అయితే నాకౌట్ చేసి వెంటనే వాళ్ళ దగ్గర ఉండే స్క్వాడ్ని తీసి తన మ్యాజిక్ని అనలిస్ట్ చేసి ఓకే గైస్ ఇప్పుడు మీ అందరికి కూడా మీ పవర్ అయితే వచ్చి ఉంటుంది, వెంటనే మీ యొక్క మ్యాజిక్ని అనలిస్ట్ చేసి నరికేండ్రై నా కొడుకుల్ని ఇంకొకసారి ఇక్కడ రాళ్ళంటే భయపడేటట్లు చేయండి అనడంతో ఇంకా ఆ మాటలైన అందరు స్టూడెంట్స్ కూడా ఒక్కసారిగా మోటివేట్ తెచ్చుకొని వాళ్ళ పవర్స్ని అయితే అనలిస్ట్ చేస్తారు. ఈ గ్యాప్లోనే ఆ ఆర్మర్ పర్సన్ కూడా తన కింద ఉండే ఆ ఫేక్ మెంబర్స్ అందరినీ కూడా ఫైట్కి పంపించి తను సైలెంట్గా అక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటాడు. అండ్ దీన్ని గమనించిన రోజ్ పాప వెంటనే వాడిని అటాక్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే తన కొంతమంది ఫేక్ గ్యాల్ వచ్చి తనని బ్లాక్ చేసి తనతో ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మన రోజ్ పాప్ మాత్రం ఈసారి పిచ్చ కోపంలో ఉంటుంది. ఎందుకంటే తనని ఇంతగా ప్రేమించిన సిడ్గాని పోగొట్టుకున్నందుకు వెంటనే తన చావుకి ఏదైనా గుర్తింపు కలిగించాలంటే ఖచ్చితంగా ఆ మెయిన్ హెడ్ గాని నరకాలన్నట్లు వెంటనే తనకు అడ్డం వచ్చిన అందరు సోల్జర్స్ని కూడా నరుకుతూ ఉంటుంది. ఇంకా ఈ గ్యాప్లోనే ఒక్కసారిగా తనని అంతా ఫేక్ సోల్జర్స్ అయితే చుట్టుముట్టడంతో ఇంకా వెంటనే తనని కాపాడడానికి ఆకాశం నుంచి మన సిడ్గాడ్ ఎంట్రీ ఇస్తాడు తన పవర్స్ అనలిస్ట్ చేసుకొని. ఇంకా వచ్చిన వెంటనే మన సిడ్గాడ్ వెంటనే రోజ్ పాపని చేసి ఎలా ఉన్నారు బ్యూటిఫుల్ లేడీ అని చెప్పి రెప్పపాటు క్షణంలోనే అక్కడ ఉండే మొత్తం ఫేక్ షాడో గ్యాంగ్ అంతటిని కూడా వెంటనే మన ఒరిజినల్ షాడో గార్డెన్ వాళ్ళు అయితే డిస్ట్రాయ్ చేస్తారు. ఇంకా రెప్పపాటు క్షణంలో
సెకండ్లోనే వాళ్ళ టీం అంతా కూడా చనిపోవడంతో ఇంకా వెంటనే ఆర్మర్ పర్సన్ ఇక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి తను సైలెంట్గా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇంకప్పుడే దాన్ని గమనించిన మన సిడ్ గేట్ కూడా వెంటనే తనని ఫాలో అవ్వాలని చెప్పి డిసైడ్ అవుతాడు. అండ్ ఈ గ్యాప్లోనే షెర్రీ పాప కూడా ఆ ఆడిటోరియం అంతా కూడా పెయిన్ నుంచి వెతుకుతుంది, కానీ తన ఫాదర్ అయితే తనకి ఎక్కడా కనపడ్డు. ఇంకా తనకు కూడా ఏమర్థం కాదు తన ఫాదర్ ఎక్కడ దాక్కున్నాడని. ఈ గ్యాప్లోనే తన పక్కన ఉండే మొత్తం అన్ని ఫైర్ అలామ్స్లో నుంచి ఒక్కసారిగా ఫైర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఒక్క లొకేషనే కాకుండా మొత్తం మిడ్గర్ అకాడమీ అంతా కూడా ఎక్కడైతే ఫైర్ వస్తే వాటర్ కురిపించే స్ట్రింగ్స్ అయితే ఉంటాయో దాని నిండా కూడా ఫైర్ వస్తూ ఉంటుంది. ఇంకా స్టూడెంట్స్కి అక్కడ ఏం జరుగుతుందని చెప్పి అర్థం కాదు. దీనికి పేర్లలోనే మన ప్రిన్సెస్ ఐరిస్ పాప కూడా ఒక్కసారిగా మిడ్గర్ అకాడమీలోకి అయితే ఎంటర్ అవుతుంటుంది. కానీ ఈ గ్యాప్లోనే రోజ్ పాప మొత్తం అందరు స్టూడెంట్స్ని కూడా బయటికి తీసుకొని రావడంతో ఇంకా వెంటనే ఐరిస్ పాప ఏం జరిగిందని చెప్పి అడగడంతో ఇంకా రోజ్ పాప కూడా ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి మమ్మల్ని కాపాడేది ఒక మిస్టీరియస్ ఆర్గనైజేషన్ మేడం, తన పేరు వచ్చి ఏదో షాడో గార్డెన్ అని పిలిచారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే పేరుతో యాక్చువల్గా ఇంతకు ముందర మనల్ని ట్రాప్ చేసినది కూడా వాళ్ళే. సో టెక్నికల్గా ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాయా లేదంటే ఒకటే టీమే ఇద్దరు మాత్రం నటిస్తుందో మనకు తెలియదు అనడంతో ఇంకా ఆ మాటలైన ఐరిస్ పాప కూడా ఎంతో కోపడుతుంది. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మనకి షెర్రీ పాపని చూపిస్తారు. తను ఏదైతే టనల్స్ నుంచి ఆడిటోరియంకి వచ్చిందో వెంటనే అదే టనల్స్ నుంచి రిటర్న్ వెళ్తూ ఉంటుంది. కానీ ఈ గ్యాప్లోనే తన చుట్టూరు కూడా ఫైర్ అయితే వస్తూ ఉంటుంది. బట్ తనకు మాత్రం ఇప్పటికీ తన ఫాదర్ గురించి ఆలోచన, ఆయన ఎక్కడున్నారు, ఆడిటోరియం కూడా లేకపోతే తనకి ఏదైనా జరిగిందని చెప్పి భయపడుతూ ఉంటుంది. కానీ ఈ గ్యాప్లోనే ఒక్కసారిగా ఫైర్ అనేది తన మీద పడడంతో తను వెంటనే అక్కడే కుప్పకూలిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకి ఆర్మర్ పర్సన్ చూపిస్తారు. తను వెంటనే అక్కడ ఉండే బుక్స్ అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉండగా ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన మన సిడ్ గార్డ్ కూడా అసలు మీరు ఎందుకని ఇప్పుడు ఆ యొక్క మిస్టీరియస్ ఆర్మర్ లోపల ఉన్నారో చెప్పండి మిస్టర్ లూథరన్ బెర్నెంట్ గారు అంటాడు. ఇంకా వెంటనే మనకి ఫ్యూజ్లో ఎగిరిపోయి ట్విస్ట్ తెలుస్తుంది. అండ్ ఇదంతా చేసిండేది కూడా షెర్రీ వాళ్ళ నాన్నే అనమాట. ఇంకప్పుడే బెర్నెంట్ కూడా అసలు నీకు ఎప్పటి నుంచి నా గురించి తెలుసు అనడంతో ఇంకప్పుడే సిడ్ గార్డ్ కూడా ఫస్ట్ రోజు నుంచినే నాకు తెలుసు మీ గురించి, బట్ నేను అడగడానికి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అనేది దొరకలేదు, ఇప్పుడు అది దొరికింది అందుకని అడుగుతున్నా. అసలు ఎందుకని మీరు ఇదంతా చేస్తున్నారు? మీ లైఫ్ అనేది బాగుంది కదా, మీరు ఇన్నాళ్ళుగా సంతోషంగానే ఉన్నారు కదా, ఎందుకని సడన్గా ఈ చెడ్డ పనులు అనడంతో ఇంకా అప్పుడే ఆయన కూడా తన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ యాక్చువల్గా ఒకప్పుడు నేను ఒక గ్రేటెస్ట్ స్వార్ట్స్మెన్నే, నా పీరియడ్లో నన్ను కొట్టే మగోడే లేడు, కానీ కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కటి కూడా మారిపోయింది. నన్ను చూసి ఒకప్పుడు పొగిడేవాళ్ళు నన్ను ఇప్పుడు ఒక వేస్ట్ కింద మారుతున్నారు. నీ క్లారిటీ చెప్పాలంటే నువ్వు పుట్టక ముందు నుంచి ఈ వరల్డ్లో భూషణ్ ఫెస్టివల్ జరుగుతుంది, నన్ను ఇప్పటి వరకు ఓడించిన మగోడే లేడు, లేకుంటే ఆడవాళ్ళు కూడా లేరు, నాకు అట్లాంటి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ ఏం చేద్దాం, అంత టాప్ పొజిషన్లో ఉండే నాకు కూడా దేవుడు అనేది కనికరించలేదు. నాకు ఒక రోజు అయితే సడన్గా ఒక డిసీజ్ వచ్చింది, దానివల్ల నేను టాప్ నుంచి బాటం పడిపోయా. అండ్ వెంటనే నేను ఎలాగైనా సరే ఆ డిసీజ్ని క్యూర్ చేసుకుందామని చెప్పి ఎలాగైనా ఒక వేని కనుక్కుందాం అనుకున్నా. అండ్ ఆ వేలో నాకు క్యూర్ కనుక్కునే మార్గం దొరికింది, అదే ఆ ఆర్టిఫిషియల్ అనమాట. అండ్ దానికోసమే నేను షెర్రీ వాళ్ళ అమ్మతో అన్నాళ్ళు పయనించాను. నీకు తెలుసా వాళ్ళ అమ్మ ఎంతో అద్భుతమైన జీనియస్ ఉమెన్, నాకు తను ఎంతో హెల్ప్ చేసింది. కానీ ఎండ్ ఆఫ్ ది టైంలో తను నాకు కావాల్సిందే ఆ ఆర్టిఫిషియల్ ఇవ్వకుండా తను గవర్నమెంట్కి ఇస్తానని చెప్పి తొక్కలో సొల్లు మాట్లాడింది. అందుకనే ఒక రోజు టైం చూసుకొని నా తనివి తీర తనని పొడిచి చంపేశా. కానీ ఇక్కడ కర్మ ఏందో తెలుసా, నేను తనని పొడచడం తన కూతురు చూడలేదు, అండ్ నేనే తనని పొడిచానని చెప్పి ఇప్పటికీ తనకు తెలీదు. తను ఇప్పటికీ నన్ను తన యొక్క ఫాదర్ కింద బిలీవ్ చేస్తుంది. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే నేను తన తండ్రిని కూడా కాదు, నేను కేవలం నా అవసరం కోసమే నేను వాళ్ళకి దగ్గరయ్యాను. నాకు ఎప్పుడైతే కావాల్సినది కనపడిందో నేను వెంటనే దాన్ని తీసుకుందాం అనుకున్నా. బట్ ద డ్యామ్ ఉమెన్ నాకు హ్యాండ్ ఇస్తుందని నేను అస్సలు అనుకోలేదు, అందుకని దాన్ని చంపేశా. అండ్ ఇన్నాళ్ళ నుంచి నేను వెతుకులాడుతుండేది దానికోసమే. కానీ ఇక్కడ వింత ఏంటంటే ఆ రీసెర్చ్ అనేది పూర్తిగా పనిచేయలేదు. లైక్ చెప్పాలంటే ఆ ఆర్టిఫిషియల్ అనేది కంప్లీట్గా వర్క్ కాలేదు. సో దాన్ని వర్క్ చేయించాలంటే ఆ వండర్ఫుల్ ఉమెన్ కూతురండి ఆ షెర్రీనే నాకుండే ట్రంప్ కార్డ్ అని చెప్పి నాకు తెలిసిందే. అందుకని ఇన్నాళ్ళు దాన్ని దగ్గరుండి పెంచా. అండ్ ఎప్పుడైతే అది కంప్లీట్ చేస్తుందో దాన్ని కూడా చంపేద్దాం అనుకున్నా. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో కంప్లీట్ చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా ఏం పర్లా, ఇదంతా కూడా నా మంచికే. ఇప్పుడు నన్ను ఆపే పోటీ మొగోడే లేడు ఈ వరల్డ్లో అనడంతో ఇంకా ఆ మాటలైన సిడ్ గార్డ్ కూడా, మీకు తెలుసా మీకు నాకు ఒక సిమిలారిటీ ఉంది, నేను కూడా అందరికంటే స్ట్రాంగ్గా మారాలని కోరుకున్నా. కానీ నేను ఎప్పుడూ అవతల వాళ్ళని అయితే డ్యామేజ్ చేయలేదు. ఎందుకంటే పక్కవాడిని నాశనం చేస్తే అప్పుడు మనం స్ట్రాంగ్గా మారినా సరే దానికంటూ ఒక వాల్యూ ఉండదు. ఒకవేళ అలా మారే వ్యక్తులు ఎవరైనా ఉంటే నేనే వాళ్ళని ఫస్ట్ డిస్ట్రాయ్ చేస్తానంటాడు. ఇంకా ఆ మాటలైన బెర్నాడ్ కూడా అలాగైతే ఈ రోజు నీకు చావు కన్ఫర్మ్, ఫైనల్గా నీకు గుడ్ బై చెప్పబోతున్నా అని చెప్పి ఇద్దరు కూడా ఒక్కసారిగా వాళ్ళ పవర్స్ ఉపయోగించుకొని రెప్పపాటు క్షణంలో స్లైసెస్ చేసుకుంటారు.
కానీ ఈసారి సిడ్ గన్ స్క్వాడ్ అనేది విరిగిపోయి తను వెంటనే ఆ రూమ్ నుంచి కింద పడిపోతాడు. ఇంకా బెర్నార్డ్ కూడా సిడ్ గడ్ చనిపోయాడు అనుకొని, ఎందుకు వచ్చారో పిల్లగడ, అనవసరంగా చావుకొని తెచ్చుకున్నావు, సరేలే నీ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి నేను కోరుకుంటానని చెప్పి మనోడు అనుకుంటారు లేదో, కింద పడిన మన సిడ్ గార్డ్ కాస్త ఈసారి వెంటనే ఇమ్మెన్సింది షాడోగా అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇంకా తనని చూసిన మనోనికి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే బెర్నార్డ్ గారు కూడా, ఓకే నువ్వేనా ఆ షాడో గార్డ్ అని, అయితే నేను విన్నంత వరకు నువ్వు ఎంతో స్ట్రాంగెస్ట్ పర్సన్, సో నేను ఆపాలంటే నేను కూడా కొంచెం స్ట్రాంగ్గా మారాలి కదా అని చెప్పి ఒక్కసారిగా తన జోబిలో నుంచి ఆ ఐ ఆఫ్ ఎవిడెన్స్ తీసి, నీకు తెలుసా ఇంతకు ముందర ఆ షెర్రీ క్రియేట్ చేసింది దీన్ని కంబైన్ చేసే ప్రాసెస్ మాత్రమే, కానీ దీన్ని ఎప్పుడైతే యూజర్ యూజ్ చేస్తాడో అప్పుడు వానికి కావాల్సిన డిమానిక్ పవర్స్ అయితే తనకి అవైలబుల్గా వస్తాయి. నీకు చెప్పాలంటే ఇదే నా యొక్క ట్రూ పవర్, అల్టిమేట్ ఫామ్ అని చెప్పి ఒక్కసారిగా తను ట్రాన్స్ఫార్మ్ అయ్యి, ఇప్పుడే నేను అన్నీ ఫీల్ అవుతున్నా, చిన్న చిన్నగా నా పవర్ అంతా కూడా నాకు తిరిగి వస్తున్నట్లుంది, ఇప్పుడు రారా చూసుకుందాం అంటాడు. ఇంకా ఆ మాటలోనే సిడ్ గడ్ ఆగుతాడో చెప్పండి. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా. ఇంకప్పుడే బెర్నార్డ్ గారు కూడా ఒక్కసారిగా వెంటనే తన పవర్ను ఉపయోగించుకొని రెప్పపాటు క్షణంలో అన్ని వైపుల నుంచి సిడ్ గాని అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ బట్ మనోడు సింపుల్గా తన స్క్వాడ్ని జరుపుతూ సింపుల్గా వాటన్నిటిని డాట్ చేస్తూ ఉంటే ఇంకా పిచ్చిలేసిన బెర్నార్డ్ గారు కూడా, ఓకే నువ్వు ఇంత కామ్గా ఉంటే నాకు పిచ్చిలేస్తుంది, ఈసారి నీ మీద ఒక పెద్ద అటాక్ను ఉపయోగిస్తానని చెప్పి ఒక్కసారిగా తన పవర్ అంతా కూడా ఉపయోగించుకొని, ఈసారి ఈ దెబ్బ నువ్వు తగిలించుకున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఆఫ్టర్ లైఫ్కే వెళ్ళిపోతావు అని చెప్పి తన మీద అటాక్ చేయడానికి వస్తాడు. ఇంకప్పుడే సిడ్ గార్డ్ కూడా రెప్పపాటు క్షణంలోనే అక్కడ నుంచి టెలిపోర్ట్ అయిపోతాడు. ఇంకా అప్పుడే మనోనికి ఏం అర్థం కాదు బెర్నార్డ్ గారికి, ఇంకా అప్పుడే తన బాడీ కట్ అయిపోవడంతో మనోనికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇది ఎప్పుడు జరిగింది అనడంతో ఇంకా సిడ్ గార్డ్ కూడా, నువ్వు ఇంకా చాలా ఎదగాలి ముసలోడా, త్వరగా ముగిచ్చేద్దాం అనడంతో ఇంకా ఆ మాటలైన బెర్నార్డ్ గారు కోపంగా వెంటనే అటాక్ చేస్తూ ఉంటారు. కానీ బట్ ఈసారి కూడా మన సిడ్ గార్డ్ కామ్గా తన స్క్వాడ్ని అలా తిప్పుకుంటా ఆ అటాక్స్ అని డాట్ చేస్తూ ఉంటాడు. ఇంకా బెర్నార్డ్ గారికి పిచ్చి కోపం వస్తుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా, నువ్వు నన్ను ఓడిద్దాం అనుకుంటున్నావా, ఒకవేళ ఒక్క విషయం చెప్తా చూడు, ఇప్పుడు నువ్వు నన్ను ఓడించినా సరే ఇప్పుడు నేను వీళ్ళందరి దృష్టిలో మంచోని మాదిరి చనిపోతా, నువ్వు ఒక ట్రేడర్ మాదిరి బతుకుతావు, ఎందుకంటే నేను ఆల్రెడీ నీ పేరు ఉపయోగించుకొని ఇన్నాళ్ళ నుంచి ఇన్ని విధ్వంసాలు చేసి ఈ రోజు కూడా నీ పేరుతోనే ఈ అకాడమీని అయితే హైజాక్ చేస్తా, ఇప్పుడు ఇక్కడ ఉండే థింగ్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల నువ్వు వీళ్ళందరినీ కాపాడినావని చెప్పినా సరే ఎవ్వరు నమ్మరు, కేవలం అందరూ కూడా నిన్ను ఒక పిచ్చోన్ లాగా ఇంకా ఎనిమి మాదిరి బిహేవ్ చేస్తారనడంతో ఇంకా మాటలైన సిడ్ గారు కూడా, ఒరే పిచ్చోడా నీ క్లారిటీకి చెప్తా చూడు, నేను ఎవరి దగ్గర మంచోని మాదిరి ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన నాకు అస్సలేదు, ఎందుకంటే నాకంటూ ఒక ఓన్ పాత్ ఉంది అండ్ నా పాత్కి అడ్డం ఎవరు వచ్చినా సరే వాళ్ళని పడదొప్పుతా, ఇప్పుడు నాకు నువ్వు అడ్డంగా వచ్చావు అండ్ ట్రస్ట్ మీ, నువ్వు నమ్ముతావు నమ్మవో నువ్వు తీసుకుంటే ఈ గిల్ట్ డిసిజన్కి ఖచ్చితంగా నువ్వు రిగ్రెట్ ఫీల్ అయ్యేటట్లు చేస్తానని చెప్పి ఒక్కసారిగా తన మీద మల్టిపుల్ అటాక్స్ చేస్తూ తన కాళ్ళు చేతులు నరికేస్తాడు. ఇంకా వెంటనే ఆ గాయాలు తీసుకోలేని బెర్నార్డ్ గారు వెంటనే తన యొక్క అల్టిమేట్ ఫామ్లోకి అయితే మారుతూ ఉంటాడు. ఇంకా ఈ గ్యాప్లోనే దీన్ని గమనించిన సిడ్ గార్డ్ కూడా ఒక్కసారిగా తన స్క్వాడ్తో తన చెస్ట్ లేక్ దింపేసి వెంటనే ఏదైతే ఐ ఆఫ్ ఎవిడెన్స్ ఉందో ఆ క్రిస్టల్ని అయితే డిస్ట్రాయ్ చేసేస్తాడు. దెబ్బకి మనోడు అక్కడే చచ్చి ఊరుకుంటాడు. కానీ ఈ గ్యాప్లోనే అక్కడికి వచ్చిన మన షెర్రీ పాప ఒక్కసారిగా తన తండ్రి అలా చచ్చిపడి ఉండడాన్ని చూసి తన ఒక షాక్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన సిడ్ గార్డ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన షెర్రీ పాప తన కళ్ళెంబట నీళ్ళతో ఏడ్చుకుంటా, నాన్న ఇది మీరేనా అని చెప్పి ఒక్కసారిగా తన కుప్ప కూలిపోయి, మిమ్మల్ని ఎవరు చంపేశారు, అసలు ఎందుకు చంపేశారో నాన్న ఒక్కసారి లేండి అని చెప్పి తను ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తన యొక్క సిచ్యువేషన్ చూసిన మన సిడ్ గార్డ్ తనకి నిజం చెప్తే బాగుండదని చెప్పి మనోడు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మీ అందరికీ ఒక క్వశ్చన్, ఇక్కడ ఎందుకని మన సిడ్ గార్డ్ తనకు నిజం చెప్పలేదు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. ఇదే ఈ వీడియో యొక్క మెయిన్ క్వశ్చన్. నో బ్యాక్ టు ది స్టోరీ. ఇంకప్పుడే సీన్ అనేది ఇక్కడ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. ఇంకప్పుడే ఒక్కసారిగా షాడో గార్డెన్ మీద అయితే బౌంటీ ప్రకటించింటారు. ఇంకా దాన్ని చూసిన మన ఆల్ఫా పాప్ కూడా, ఓకే ఏదైతే జరగకూడదని కోరుకున్నానో అదే జరిగింది, ఇంతే జరిగింది కాబట్టి మనం వెనకడుగు అస్సలేకూడదు, ఇప్పటి నుంచి అందరూ రెడీనా అనడంతో ఇంకంతా కూడా ఎస్ మేడం అనడంతో ఇంకా అప్పుడే మన ఆల్ఫా పాప సరే అలాగైతే అందరినీ అసెంబుల్ చేయి, నేను వెంటనే 7 సెట్స్తో మాట్లాడాలి అంటుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో సిడ్ గార్డ్ని చూపిస్తారు. ఇంకా మన సిడ్ గార్డ్ ఆ కాలేజ్ నుంచి బయటకు వస్తూ ఉంటే ఇంకప్పుడే అక్కడ ఉండి షెర్రీ పాపని చూసి వెంటనే తనని వెళ్ళి మాట్లాడిస్తాడు. ఇంకప్పుడే షెర్రీ పాప కూడా, నేను చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను లూగస్కి, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు, అసలు వస్తానో రానో కూడా తెలీదు, అండ్ వెళ్లే ముందర నీకు బాయ్ చెప్పాలని ఉంది అనడంతో ఇంకా మాట్లాడిన సిడ్ గార్డ్ కూడా, సరే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ వెళ్లే ముందర నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నీకు ఫ్యూచర్లో ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే నేను తప్పకుండా చేస్తాను, నీకేమైనా హెల్ప్ కావాలనడంతో ఇంకా ఆ మాటలైన మన షెర్రీ పాప ఒక్కసారిగా కోపం తెచ్చుకున్న వెంటనే తను నార్మల్ అయిపోయి,
ఖచ్చితంగా నీ హెల్ప్ నాకు కావాలి, కానీ అది ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో మనం కలిసినప్పుడు అడుగుతాను అనడంతో ఇంకా ఆ మాటలైన మనోడు కూడా సరేలే అదేంటో చెప్పు అంటాడు. కానీ బట్ చెర్రీ పాప మాత్రం అది సీక్రెట్ మళ్ళీ చెప్తానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన సిడ్ గార్డ్ కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన సిడ్ వాయిస్ ఓవర్తో యాక్చువల్గా మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల అందరు స్టూడెంట్స్ కూడా వాళ్ళ హోమ్ టౌన్స్కి అయితే వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు మిడ్ ఇయర్ అకాడమిక్ కూడా సెలవులు ఇచ్చారు. అండ్ ఆ సెలవుల్లో భాగంగా మా క్లారా అక్క కూడా నన్ను ఇంటికి తీసుకుని వెళ్దామని చెప్పి పక్కా ప్లాన్తో నా కోసం వచ్చింది. బట్ నేను తనకు కనపడకపోవడంతో ఇంక వెంటనే ఇంటికి వెళ్ళాను అనుకొని తను కూడా వెళ్ళిపోయింది. ఫైనల్గా నేను తప్పించుకున్నా అనుకుంటాడు. ఇంక అప్పుడే మన సిడ్ గడ్ ఆలోచిస్తూ ఉండగా అక్కడికైతే ఒక పావురం వచ్చి తనకైతే ఒక లెటర్ ఇస్తుంది. అండ్ ఆ లెటర్ పంపించింది ఆల్ఫా పాప. ఇంకా దాన్ని చదివిన మన సిడ్ గడ్ కూడా ఓకే ఇప్పుడే ఇది ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది, ఇప్పటి నుంచి నేను పాత లెక్కలన్నీ కూడా క్లియర్ చేసేసాలి, ఓకే నేను వస్తున్నా, స్కార్డ్ ల్యాండ్ లిండ్ వోర్న్ నా కోసం వెయిట్ చేయి అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో వెంటనే మనకి ఆ 7 షేడ్స్ అయితే చూపిస్తారన్నమాట. యాక్చువల్ గా ఈ సీన్ అంతా కూడా వీళ్ళకి సంబంధించిన షేడ్స్ గురించే ఉంటుంది. మీకు క్లారిటీ చెప్పాలంటే ఒక హ్యారీ యానిమే ఎపిసోడ్ లో ఏవైతే చూపిస్తారో దాని గురించి ఎక్కువ ఉంటుంది. ఓకే ఇంక మనం స్టోరీని కంటిన్యూ చేస్తే ఆ 7 షేడ్స్ లో ఉండే ఒక పర్సన్ అండ్ ఎలిప్సన్ మనకు చూపిస్తారు. ఇంకా ఎలిప్సన్ కూడా వెంటనే నిద్రలోంచి పైకి లేచి అద్దం వైపు చూసుకుంటా ఓకే ఫైనల్గా నేను అనుకున్నది సాధించా. ఒకప్పుడు నేను సిడ్ గారి దగ్గర నుంచి ఈ పవర్స్ని సాధించినప్పుడు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యా, కానీ అంతకంటే ఎక్కువ నేను ఒకదాన్ని చూసి ఈర్చపడ్డా. కానీ ఈసారి మాత్రం అలా జరగదు, ఎందుకంటే ఈసారి అందరితో పోల్చుకుంటే నావే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇవి చూస్తే సిడ్ గారు ఖచ్చితంగా టెంప్ట్ అవుతారని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి బీటా పాప అని చూపిస్తారు. ఇంకా మన బీటా పాప కూడా జరిగిండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా విన్న తర్వాత ఒక్క సెకండ్ తను అలెక్సా పాప ప్లేస్ లో ఉండి ఆ జెనూన్ గడు తనని కిడ్నాప్ చేసింటే తనను కాపాడడానికి మన సిడ్ గడ్ వచ్చి తన కోసం ఆ జెనూన్ గాని చంపేసినట్లు తను ఊహించుకుంటా షెట్ నాకెందుకని ఇలా జరుగుతుంది, నేను తనతో పాటు ఉండాలనుకుంటే నాకు చూస్తే ఈ బుక్స్ పన్ను దొరికిందని చెప్పి తను కూడా ఎంతో బాధపడుతుంది. ఇంకా కట్టుపన్న నెక్స్ట్ సీన్ లో ఆల్ఫా బిల్డింగ్ చూపిస్తారు. ఇంకా అక్కడికి వచ్చిన మన ఎలిప్సన్ పాప బీటా పాప ఇద్దరు కూడా మాట్లాడుతూ ఒక్కసారిగా వాళ్ళు పెంచుకోండి దాన్ని చూసి ఇద్దరు కూడా షాక్ అవుతూ నీది పెద్దదంటే నాది పెద్దదన్నట్లు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళ గొడవ ఆపడానికి అక్కడికి మన న్యూ పాప్ వచ్చి ఓకే మీ గొడవలు ఆపుకుంటే వెంటనే మనకి లేడీ ఆల్ఫా దగ్గర నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చాయి, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలనడంతో ఇంకా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ గొడవను స్టాప్ చేస్తారు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి గామా పాపని చూస్తారు. తన బిల్డింగ్ లేకి అప్పుడే ఎంటర్ అయిండే మన యొక్క ప్రిన్సెస్ అలెక్సా పాప, ప్రిన్సెస్ ఐరిస్ పాప ఇద్దరిని కూడా చూపిస్తారు. ఇంకప్పుడే ఐరిస్ పాప కూడా మనం వెళ్తా అనేది ట్రిప్కి ఏం కాదు, యాక్చువల్గా నేను అక్కడ ఒక స్పెషల్ గెస్ట్ని, సో అందుకని నన్ను గాడెస్ మాదిరి ట్రీట్ చేస్తారు, సో నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనడంతో ఇంకా అప్పుడే అలెక్సా పాప కూడా మనం వెళ్తా అనేది ఆ స్కాడ్ ల్యాండ్కే కదా, అక్కడ నాకు ఎలా ఉండాలో నాకు తెలుసు అనడంతో ఇంకా ఐరిస్ పాప కూడా నువ్వు అనుకుంటున్నట్లు ఆ లొకేషన్ అనేది అంత ఈజీగా ఏమి ఉండదు, చాలా డార్క్నెస్ ఉంటుంది అనడంతో ఇంకా వెంటనే మన అలెక్సా బాబు కూడా నాకు కూడా తెలుసు అక్కడ ఎంతో ట్రాఫికింగ్ ఇట్లాంటి పెద్ద పెద్ద చెడు విషయాలు జరుగుతాయిలే, దాని గురించి పక్కన పెట్టు మనం షాపింగ్కి వచ్చాం దాని గురించి కాన్సన్ట్రేషన్ చేయడంతో ఇంకా ఐరిస్ బాబు కూడా అక్కడ ఏమేమి తీసుకుందాం అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడ మన గామా పాప వచ్చి తను లూనా అని ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళిద్దరికి కూడా ఫుడ్ ట్రీట్ ఇస్తుంది. ఇంకా అలా ఆ ఫుడ్ తిన్న వాళ్ళిద్దరు కూడా ఎంతో బాగా తనని మెచ్చుకొని మేము యాక్చువల్గా ఒక లొకేషన్కి వెళ్ళిపోతున్నాం, అక్కడ మాకు కొంచెం కంఫర్ట్గా ఉండేటట్లు కొన్ని బట్టలు కావాలనడంతో ఇంకా అప్పుడే అలెక్సా బాబు కూడా ఎక్స్పెషలీ నాకు ఒక్క విషయం ప్యాంటీస్లో మాత్రం ఎంతో క్వాలిటీ ఉండేది కావాలనడంతో ఇంకా ఆ మాటలు నాకు గామా పాప కూడా ఇవే మా దగ్గర ఉండే ప్రీమియం క్వాలిటీ అని చెప్పి అన్నీ చూపిస్తుంది. ఇంకా వాటిని చూసిన అక్క చెల్లెళ్ళు ఇద్దరు షాక్ అయ్యి ఏంటి వీటిలో ఇట్లాంటి రకాలు కూడా ఉన్నాయా అనడంతో ఇంకా అప్పుడే గామా బాబు కూడా మీరేమనుకుంటున్నారు వీటిలో ప్రతి ఒక్కటి కూడా రకాలకు తరబడినట్లుంటుంది, పార్టీ వేర్ కావాలంటే పార్టీ వేర్, క్యాజువల్ వేర్ అండ్ ఏదైనా ట్రెడిషనల్ కావాలంటే దాన్ని కూడా ఉంది, సో మీకు నచ్చినది తీసుకోండి అనడంతో ఇంకా మాట్లాడిన ఐరిస్ పాప షాక్ అయ్యి మాకు ఇట్లాంటివి ఏం అవసరం లేదు కేవలం మాకు నార్మల్గా కావాలి అనడంతో ఇంకా అప్పుడే లూనా పాప కూడా కూల్ మీరు ఎందుకని ఇంతలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, యాక్చువల్గా ఇట్లాంటివి అబ్బాయిలకి ఎక్కువ నచ్చుతాయి, సో మీరు ఫ్రీ టైంలో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇట్లాంటివి ఉంటే బెస్ట్ కదా అనడంతో ఇంకా ఐరిస్ పాప నీకు ఏమైనా పిచ్చి పట్టిందా మేము అట్లాంటి వాళ్ళకి కాదా అంటుంది. కానీ బట్ అలెక్సా పాప మాత్రం అక్క నువ్వు మూసుకొని ఉండు, నీకు అట్లాంటి హోప్స్ లేకపోవచ్చు కానీ నాకు మాత్రం ఎక్స్పెషల్లీ ఇట్లాంటివి కావాలని చెప్పి అక్కడ ఉండే ఒక తాన్ని సెలెక్ట్ చేసుకొని వెంటనే టెస్ట్ రైడ్కి తన సిస్టర్ని తీసుకొని వెళ్తుంది. అండ్ ఇక్కడే మనకు తెలిసే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్గా తీసుకునేది అలెక్సా పాప అయినా సరే దానికి టెస్ట్ రైడ్ చేయించినది మాత్రం కేవలం ఐరిస్ పాప అనమాట. ఇంకా ఐరిస్ పాప కోపంగా అసలు నాకు ఇట్లాంటివి నచ్చవు, నువ్వు ఎందుకని నాకు ఇట్లాంటివి తొడుగుతున్నావు, నాకు ఇవి నచ్చవు అంటూనే సరే మన అలెక్సా పాప మాత్రం ఆపుతావా, నీ తొక్కలో జాబు ఇట్లాంటివన్నీ చూసుకొని నువ్వు నీ లైఫ్ని ఎంజాయ్ చేయడం లేదు. బట్ ఒక్క విషయం క్లారిటీ చెప్తా చూడు, నా లైఫ్ ఎలా గడపాలనేది నాకు ఒక ఐడియా ఉంది, నువ్వు నా దాంట్లో తలదూర్చొద్దు, అలాగే కూడా నీకు కూడా ఒక లైఫ్ ఉంది,
దాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి ఒక్కసారిగా తనకు వార్నింగ్ ఇచ్చి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తన సిస్టర్ దగ్గర నుంచి ఆ రేంజ్ అవుట్కమ్ చూసిన మన ఐరిస్ బాబు కూడా భయపడి తన సిస్టర్ చెప్పినట్లు తనకు నచ్చిండే ప్యాంటీస్ అన్ని కూడా తీసుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో ట్రైన్ లో వెళ్తాంటే మన సిడ్ గడు పక్కన ఉండే రోజ్ పాపను మనకు చూపిస్తారు. ఇంకప్పుడే మన సిడ్ గడు దీని ఇంకమ్మ అనవసరంగా దీనికోసం కష్టపడ్డా, ఇప్పుడు ఇది నన్ను ప్రేమతో చంపేస్తానని చెప్పి మన సిడ్ గడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. యాక్చువల్గా మన సిడ్ గడు చనిపోయానని చెప్పి రోజ్ పాపను నమ్మించింటాడు కదా. ఎప్పుడైతే వాళ్ళ పవర్స్ బ్యాక్ వచ్చాయో వెంటనే తను పరిగెత్తుకుంటూ వెళ్ళి మన సిడ్ గడిని చూస్తుంది. ఇంకా అప్పుడే మన సిడ్ గడు కొన ఊపిరితో బతికినట్లు తన ముందర నటించడంతో ఇంకా ఒక్కసారిగా రోజ్ పాప తన కళ్ళ ముందర ఏడ్చుకుంటా వెంటనే తన చేతిని కిస్ చేసి, నా జీవితంలో ఇంకా నేను వదిలిపెట్టాను సిడ్, నా జీవితం అంతా కూడా నీకే అంకితం, లవ్ యూ ఫర్ ఎవర్, ఎండే ఫర్ ఎవర్ అని చెప్పి ఆ రోజు నుంచి వీళ్ళు లవర్స్గా అయితే తిరుగుతుంటారు. ఇంకా కట్టుకున్న ఫ్రెండ్ సిచ్యువేషన్లో మన సిడ్ గడు యాక్చువల్గా మీకు పని ఉంటే నన్ను ఎందుకు పిలిచబోతున్నారనడంతో ఇంకా అప్పుడే రోజ్ పాప్ కూడా యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ నన్ను కూడా కాదు, ప్రిన్సెస్ ఐరిస్ పాప్కి అక్కడేదో గాడెస్ ట్రైల్ కింద తననైతే స్పెషల్ గిఫ్ట్గా పెట్టారు. అండ్ తన తర్వాత ఆ స్థాయిలో ఉండేది నేనే కదా, సో నేను కూడా వెళ్ళాలి. అండ్ అక్కడ ఉండే మొత్తం కింగ్డమ్స్ అంతా కూడా ఇప్పుడు మమ్మల్ని ఒక ప్రిన్సెస్ మాదిరి చూస్తారు. ఏమో అక్కడ మాకు పెళ్లి కూడా జరగచ్చు, బట్ నేను మాత్రం నీకు ప్రామిస్ చేసి చెప్పగలను, అక్కడ అందరి కళ్ళ ముందర కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఇంకా ఆ మాటలనే సిడ్ గడు కూడా తన మనసులో ఊరికే నేను 10 రూపాయలు యాక్టింగ్ చేయమంటే 100 రూపాయలు యాక్టింగ్ చేసినట్లున్నా, ఇప్పుడు నన్ను బంక మాదిరి వదలుకోండి అని చెప్పి తన మనసులో అనుకుంటానే పైకి మాత్రం మన సిడ్ గడు సరే మనం వెళ్తుండేది ఆ లిన్వుడ్కే కదా, అక్కడ చాలా వింతలు ఉన్నాయంట కదా, సో ఆ వింతల్ని కూడా మనం చూద్దాం అనడంతో ఇంక వెంటనే రోజ్ పాప్ కూడా డెఫినెట్లీ అంటుంది. ఇంకా మన సిడ్ గడు కూడా నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు ఆ లొకేషన్కి వెళ్తానా అంటాడు. ఇంకా అలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. ఇంకా ఆ రోజు నైట్ వెంటనే మన రోజ్ పాప తన పిల్లో తీసుకొని వచ్చి సిడ్ గేడ్తో పాటు తన బెడ్ షేర్ చేసుకుందాం అనుకుంటుంది. కానీ అక్కడ సిడ్ గేడ్ కనపడకపోవడంతో వెంటనే తను బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన సిడ్ గేడ్ కూడా అమ్మయ్య తప్పించుకున్నా లేరా అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మనకైతే ఆ కొత్త టౌన్ అయితే చూపిస్తారు. ఇంకా మన సిడ్ గేడ్ ఇంకా రోజ్ పాప సిటీస్ అందులో సీమ్ పందులు లవర్స్ మాదిరి తిరిగితే ఎలా ఉంటారో అలా వీళ్ళిద్దరు చేతుల మీద చేతులు వేసుకొని అసలు సిడ్ గేడ్కి ఎక్కడ గ్యాప్ దొరకకుండా రోజ్ పాప్ అయితే బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన సిడ్ గేడ్ కూడా ఎలా విడిపించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే వీళ్ళిద్దరూ కూడా రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా అప్పుడే రోడ్ సైడ్ ఉండే ఒక ఆర్థర్ అయితే అందరికి ఆటోగ్రాఫ్స్ ఇస్తూ ఉంటుంది. తన పేరే నట్స్మే అనమాట. ఇంకా తనని చూసిన రోజ్ పాప, ఓ సిడ్ నీకు తెలుసా నేను ఆవిడకి ఎంతో పెద్ద అభిమాని, ప్లీజ్ ప్లీజ్ అక్కడికి వెళ్ళి తనతో ఆటోగ్రాఫ్ చేయించుకుందాం రా అనడంతో ఇంకా మన సిడ్ గేడ్ కూడా నువ్వు కావాలంటే వెళ్ళు, బట్ నాకు తను ఎవరో తెలియదు అనడంతో ఇంకా వెంటనే రోజ్ పాప నీకు తను ఎవరో తెలీదా, ఒక్క నిమిషం మాకు తను రాసిండే బుక్స్ అన్ని కూడా చూపిస్తానని చెప్పి ఒక్కసారిగా తను రాసిన బుక్స్ అన్ని కూడా మన సిడ్ గేడ్కి చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ బుక్స్ అని చూసిన మన సిడ్ గేడ్ ఈ స్టోరీస్ అన్ని కూడా ఎక్కడో విన్నట్లుంది, ఎక్స్పెషలీ నేనేదో చెప్పినట్లు అనిపిస్తుంది, ఇది ఎక్కడో తేడా ఇరుక్కు అనుకుంటాడు. ఇంకా అలా మన రోజ్ పాప్ అయితే లైన్లో వెళ్తూ తనైతే సక్సెస్ఫుల్గా ఆటోగ్రాఫ్ తీసుకుంటుంది. ఇంకా మన సిడ్ గేడ్ కూడా అంత పెద్ద ఆథర్ ఎవరబ్బా అని చెప్పి మనోడు కూడా వెళ్ళి వెంటనే ఆటోగ్రాఫ్ తీసుకొని వెళ్దాం అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మనోడికి ఫీజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే అక్కడ ఉండేది ఎవరో కాదు మన బీటా పాప్ అనమాట. అండ్ తనే ఆర్థర్గా మారి మన సిడ్ గేడ్ తనకి ఏదైతే లవ్ స్టోరీస్ చెప్పాడో వాటన్నిటిని కూడా మన బీటా పాప తన యొక్క పెన్ నేమ్ ఏంటి నట్స్ మోటోతో అయితే పబ్లిష్ చేస్తూ అందరినీ ఆకట్టుకొని ఇప్పుడు ఒక తన ఆర్థర్ మాదిరి అయితే మారిపోయింటుంది. ఇంకా దాన్ని చూసిన మన సిడ్ గేడ్ కూడా అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన బీటా పాప కూడా ఓ మీరు ఇక్కడికి వచ్చిన ఆటోగ్రాఫ్కే కదా త్వరగా ఇవ్వండి ఆటోగ్రాఫ్ చేస్తానని చెప్పి మన సిడ్ గేడ్కి మాత్రం వినపడేటట్లు, ఓకే బాస్ మీకోసమే ఇక్కడ మనం ప్లాన్ చేస్తుంటే మొత్తం ఆపరేషన్ని ఇక్కడ రాస్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎవరికి చూపించకండి అనడంతో ఇంకా మాట్లాడిన మన సిడ్ గేడ్ కూడా వెంటనే రోజ్ పాపని తీసుకుని ఒక కెఫేకి వెళ్తాడు. ఇంకా అప్పుడే మన రోజ్ పాప్ కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. మట్స్మో ఆర్థర్తో నేను ఆటోగ్రాఫ్ చేయించుకున్నా, అయినా సరే నీకు తనెవరో తెలియకుండా నీకు మాత్రం బాగా ఆటోగ్రాఫ్ చేసిందని చెప్పి తను కూడా మన సిడ్ గేడ్ బుక్ చెక్ చేస్తుంది. కానీ అది ఒక ఏన్షియంట్ లాంగ్వేజ్లో ఉండడంతో ఇంకా మన పాప్కి ఏం అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ లాంగ్వేజ్ అనేది మన సిడ్ గేడ్కి కూడా అర్థం కాదు. ఇంకప్పుడే మన సిడ్ గేడ్ కూడా చీదీని ఇంకమ్మ ఇది రాసేది ఏందో అర్థమయ్యేటట్లు రాసిన బాగుండు అనుకుంటాడు. ఇంకా అలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే మనకి ఆల్ఫా పాపని చూపిస్తారు. ఇంకా ఆల్ఫా పాప ఓ బిల్డింగ్లోకి వెళ్ళి ఓకే మాకు మీ గురించి పూర్తి నిజం తెలిసిందే, ఇప్పుడు మా చేతిలో నుంచి మీరు తప్పించుకోలేరు, నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా గ్రేట్ ఒలివర్ హీరో నీ బిల్డింగ్లో నువ్వే ఇలా చనిపోతావని, ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవరూ లేరనడంతో ఇంకా ఆ ఒలివర్ గారు కూడా ప్లీజ్ నన్ను వదిలే అని చెప్పి బతిమలాడుతూ ఉంటాడు. కానీ బట్ మన ఆల్ఫా పాప్ మాత్రం వాడిని చంపేసి అక్కడే ఉండే స్టాచ్యూస్లోకి అయితే బంధిస్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి రాయల్ గార్డ్స్ వచ్చి మన ఆల్ఫా పాప్ని పట్టుకుందాం అనుకుంటారు. కానీ బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మన ఆల్ఫా పాప వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటుంది. కానీ ఈ గ్యాప్లోనే వెంటనే ఆ రాయల్ గార్డ్స్ అయితే ఒక పెద్ద బిల్లును రింగ్ చేయడంతో ఇంకా వెంటనే దాన్ని గమనించిన మన సిడ్ గార్డ్ కూడా ఓకే అలాగైతే నేను
నేను వెతుకుతుండే ఆ కేయో సిచ్యువేషన్ అయితే రాబోతుంది. ఇప్పుడు నేను కూడా నా అల్టిమేట్ మూవ్ చేయాలన్నట్లు వెంటనే మనోడు అక్కడ నుంచి అక్కడే ఉండే సిటీస్ అందులోకి వెళ్తాడు. అండ్ అక్కడే ఉండే కొంతమంది సోల్జర్స్ని మన సిడ్ గేడ్ ఈజీగా చంపేస్తాడు. ఇంకప్పుడే మన సిడ్ గేడ్ కూడా యాక్చువల్గా నేను ఇది చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నేను అనుకున్న దానికంటే నువ్వు కొంచెం తగ్గినట్లున్నావు ఎలిప్సా అనడంతో ఇంకప్పుడే వెనకలుండే ఎలిప్సా అని చూపిస్తారు. ఇంకా ఎలిప్సా పాప కూడా మిమ్మల్ని చూసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది లార్డ్ మాస్టర్ అనడంతో ఇంకప్పుడే సిడ్ గేడ్ కూడా ఓకే, నాకు ఆల్రెడీ ఆల్ఫా పాప పావురం ద్వారా మీ యొక్క మిషన్ గురించి పూర్తిగా చెప్పేసింది అండ్ మీ మిషన్ ఎలా ఉంది అనడంతో ఇంకా ఎలిప్సా పాప కూడా మేము ఎవరినైతే చంపుతాం అనుకున్నామో వాడిని చంపడానికి వస్తే ఆల్రెడీ ఆ పర్సన్ కల్ట్లో ఉండే మెంబర్ అయితే చంపేశాడు. ఇంకా ఆ కల్ట్ మెంబర్ నన్న పట్టుకుందాం అనుకుంటే వాడైతే హిడెన్ లొకేషన్కి వెళ్ళిపోయాడు. అయినా ఏం పర్లేదు సార్, మేము వాడిని పట్టుకుంటాం అనడంతో ఇంకా ఆ మాటలైన సిడ్ గేడ్ కూడా నాకు నీ మీద నమ్మకం ఉంది ఎలిప్సా, నేను ఇంకా వెళ్ళొస్తా అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనోడు ఎలిప్సాని చూసి యాక్చువల్గా నేను అనుకున్న దానికంటే ఎలిప్సా నా స్లైమ్ పవర్ని ఎక్కువగా తన లోపలికి ఇంప్లాంట్ చేసుకున్నట్లుంది, అందుకని నేను అనుకున్న దానికంటే తను ఎక్కువ లావ్ అయింది అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ తను ఈ పవర్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో నేను వెయిట్ చేసి చూడాలని చెప్పి మనోడు ఎంతో క్యూరియాసిటీతో ఉంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.